కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఇళ్ళు, బ్రిడ్జ్లు, రోడ్లు, మనుషులు కూడా కొట్టుకుపోయినారు. ఇది న్యాచురల్ డిజాస్టర్, దీన్ని మనం ఏం చేయగలం, చూడడం తప్ప అని చెప్పేసి మనుషులు ఎన్వైరన్మెంట్ చేసే హార్మ్ ని గురించి మాత్రం ఎవడు ఎందుకు మాట్లాడు. ఈ రోజు నేపాల్లో వచ్చిన ఈ ఫ్లడ్స్ కి మెయిన్ రీజన్ గ్లేషియర్ అవలాంచ్ అంటున్నారు. క్లైమేట్ చేంజ్ ఎంత ఎక్కువ కాకపోతే, గ్లోబల్ వార్మింగ్ ఎంత ఎక్కువ కాకపోతే ఈ రోజు ఈ కాన్సిక్వెన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది నేపాల్లో జరిగింది, నేపాల్ వాళ్ళే ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ చేస్తున్నారంటారా? రీసెంట్ వరల్డ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ డేటా ప్రకారం చూస్తే నేపాల్ ఓన్లీ 0.1% మాత్రమే గ్లోబల్ ఎమిషన్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆన్ ద అదర్ సైడ్ యూఎస్ఏ 14.9 బిలియన్ మెట్రిక్ టన్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. చైనా 12.8 బిలియన్ మెట్రిక్ టన్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. డెవలప్డ్ కంట్రీస్ చేసే పనికి ఈ రోజు డెవలపింగ్ కంట్రీస్, అన్డెవలప్డ్ కంట్రీస్, చిన్న కంట్రీస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తూ ఉన్నాయి. ఓన్లీ గ్లోబల్ వార్మింగే కాదు, మనం డెవలప్మెంట్ పేరుతో ఎన్విరాన్మెంట్ ని చాలా రకాలుగా నాశనం చేస్తున్నాం. అడవులు నరికేస్తున్నాము, కొండలను తవ్వేస్తున్నాము, గ్రౌండ్ వాటర్ ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కలిసి మనల్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. నేపాల్లో ఫ్లడ్స్ రావడం ఇదేం ఫస్ట్ టైం ఏం కాదు, ఆల్రెడీ 2024లో కూడా వచ్చినాయి. దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాము? అదంటే హిమాలయాస్ చాలా ఫ్రెజైల్ ఎకో సిస్టమ్, సో మనకేం పర్లేదులే అనుకుంటామా? 2018లో హుద్దూద్ వస్తే మన వైజాగ్ ని కాపాడింది ఈస్టర్న్ ఘాట్స్. ఇప్పుడు ఆ ఈస్టర్న్ ఘాట్స్ కి మనం గుండ్లు కొట్టేస్తున్నాము. దీనివల్ల ఫ్యూచర్ లో ఎలాంటి కాన్సిక్వెన్స్ వస్తాయేమో.